ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు మనల్ని ప్రేమించి ఆయన కృపలో మరి యొక్క నూతన దినమును బహుమానంగా అనుగ్రహించి ఇదే కాలము వేకప్ విత్ గాడ్ ఈ డివోషన్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కొక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ ప్రత్యేకించిన సమయమును దేవుడు మనకు దీవెనకరంగా చేయనుగాక. ఈ దినమంతట్లో కూడా దేవుడు మనకు తోడుగా ఉండి ప్రతి దినము దేవుడిచ్చిన గొప్ప బహుమానం కనుక దేవుని చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చచ్చు, ఆయనకు మహిమకరంగా జీవించు అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయనుగాక. గత దినము మరి ఫిలిప్పీ పత్రికలో నుండి అపోస్తులైన పౌలు చెరసాలలో నుండి మరి ఆయన తెలియజేసిన వాక్య భాగమును మనం చదువుకొని ఉంటున్నాము. 4వ అధ్యాయము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4, 5, 6, 7 వచనాలు. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి, మళ్ళా చెబుతును ఆనందించుడి. ఆయన మరి చెరసాల్లో ఉండి దేవుళ్ళు ఆనందిస్తూ సంతోషిస్తూ ఉన్నాడు. గత దినం 3 విషయాల్లో ఏ రీతిగా ఆయన సంతోషించాడు అనే విషయాన్ని మనం ధ్యానం చేసుకున్నాము. ప్రార్థనలు చేయటందు సంతోషించాడు, సువార్త ప్రకటనలో సంతోషించాడు, మరి శ్రమలలో కూడా దేవునిలో సంతోషించాడు. ఈ దినమున 4వదిగా ఆత్మల కొరకు వ్యయమైపోవటకు మరి ఆయన తాను సమర్పించుకొని దేవునిలో ఆనందించాడు. 2 కొరింథీ 12వ అధ్యాయము 14, 15 వచనాల్లో మనం చూసినట్లయితే, ఇదిగో ఈ 3వసారి మీ యొద్దకు వచ్చుటకు సిద్ధముగా ఉన్నాను, వచ్చినప్పుడు మీకు భారముగా ఉండను, మీ సొత్తును కాదు మిమ్మల్నే కోరుచున్నాను. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తండ్రులే పిల్లల కొరకు ఆశ సమకూర్చదగింది కదా. కాబట్టి నాకు కలిగింది యావత్తు నీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరచెదను, నన్ను నేను వ్యయపరచుకునేదను. ఎంత గొప్ప సాక్ష్యం ఇక్కడ పౌలు యొక్క జీవితంలో మనం చూస్తున్నాం. సమస్తమును మరి దేవుని కొరకు వ్యయపరచుకుంటూ ఉన్నాడు. మరి మనం ఎంతవరకు దేవుని సేవలో మనం పాలిభాగస్తులుగా ఉంటున్నాం. ఉత్సాహంగా ఇచ్చేవారిని దేవుడు ప్రేమించే దేవుడు. ఈనాడు మరి క్రైస్తవ సంఘము వారి సేవ మరి దేవుని మహిమ కొరకు ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థల ద్వారా ఈ సువార్త ప్రకటింపబడుచున్నదంటే మరి విశ్వాసులు దేవుని బిడ్డలు వారు ధారాళముగా ఇచ్చుచున్న ఆ యొక్క దాతృత్వమును బట్టి మరి సువార్త సర్వలోకంలో సర్వ సృష్టికి ప్రకటింపబడుతుంది. రేడియోల ద్వారా, టెలివిజన్స్ ద్వారా, ఇంకా లిటరేచర్ ద్వారా, అనేక మాధ్యముల ద్వారా సువార్త ప్రకటింపబడుతుంది. సంతోషంతో ఇచ్చేవారిని దేవుడు ప్రేమిస్తానన్నాడు. మనం ఎంతవరకు దేవుని సేవలో పాలిభాగస్తులుగా ఉంటున్నాం, మరి చుట్టూలో ఎంతవరకు మనం సంతోషంతో దేవునికి ఇవ్వగలుగుతున్నాం. ప్రభువు ఆ రీతిగా తన జీవితమును వ్యయపరుచుకొని సమస్తమును కూడా సేవ కొరకు ఆయన మరి సంపూర్తిగా ఆయన వ్యయపరుచుకొని ఉన్నాడు. 4వదిగా చూసినట్లయితే ఆత్మల సంపాదనలో ఆనందిస్తున్నాడు. మొదటిగా మరి తన జీవితంలో ఆత్మల కొరకు వ్యయమైపోవటానికి ఆయన సంతోషిస్తున్నాడు. 5వదిగా ఆత్మల సంపాదనలో ఆనందిస్తున్నాడు. 1 తెస్సలోనిక 2వ అధ్యాయము 19వ వచనంలో, ఏలయనగా మీ నిరీక్షణైనను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది, మన ప్రభువైన యేసు ఆగమన సమయమున ఆయన ఎదుట మీరే కదా. నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు. దేవునికి స్తోత్రములు. కనుక మరి మనము ఆత్మల విషయంలో ఎంతవరకు భారం కలిగి ఉంటున్నాం. మన చుట్టూ ఉన్న ప్రజలు ఎంతోమంది నశించిపోతున్నారు. ప్రతిదినము కూడా దేవుడు లేని నిత్యత్వంలోనికి వారు వెళ్ళిపోతున్నారు. మరి మన కుటుంబాల్లో, మన సంఘంలో, మన సమాజంలో ఇంకొన రక్షణ లేని వారు ఎంతోమంది ఉంటున్నారు. మరి వారి విషయంలో మనం ఎంతవరకు ప్రయాసపడుతూ మరి భారము కలిగి వారి విషయంలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మరి ఆత్మల సంపాదన అనేది దేవుడిచ్చిన గొప్ప బహుమానం. రక్షింపబడిన మనము మన ఇతరులను రక్షించడానికి దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడంటే ఇతరులను ప్రేమించడానికి దేవుడు మనను ఎన్నుకున్నాడు. జగత్తు పునాది వేయబడి మునిపే మనను యేసుక్రీస్తులో దేవుడు మనల్ని ప్రేమించాడు.
మరి దేవుడు మనల్ని ప్రేమించిన ప్రకారం మనం పొరుగువారిని ప్రేమించాలి. మనం పొందిన రక్షణను మనం ఇతరులతో పంచుకోవాలి. వారిని కూడా రక్షణలోనికి నడిపించి నిత్యత్వంలోనికి నడిపించేటి భారము బాధ్యత దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. కనుక ఉదయకాల సమయమున మరి ఆత్మల విషయంలో ఎంతవరకు మనం భారం కలిగి ఉంటున్నాం. పౌలు ఆయన మరి దేవునిలో ఆనందిస్తున్నాడు. ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఆత్మల సంపాదనలో ఆయన ఎంతగానో ఆనందిస్తూ ఉన్నాడు. ఈనాడు అనేక మంది మిషనరీస్ విదేశాల నుండి వచ్చి అనేక రీతిలుగా అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటించడం ద్వారా అనేకులను రక్షణలోనికి నడిపించడం మాత్రమే కాకుండా దేవుని రాజ్యమును వారు విస్తరింపచేస్తున్నారు. మరి మనం దేవుని రాజ్యంలో చేరిన మనము ఆనందించడం మాత్రమే కాకుండా అనేకులను ఆ రాజ్యంలో చేరుటలో ఆత్మల సంపాదనలో ఇంకొన ప్రయాసపడినట్లు అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఒక్కరు నశించడం మీకు ఇష్టం లేదు, అందరూ అంతటా రక్షింపబడాలని ప్రభువా, మరి నువ్వు ఈ లోకంలో మానవుడిగా జన్మించి పాపము లేని వాడిగా జీవించి మా కొరకు శిలువలో నీ ప్రాణాన్ని బలిగా అర్పించావు. మీరు చిందించిన రక్తం ద్వారా మా పాపలకు మీరు అనుగ్రహించిన ప్రాయశ్చిత్తం కొరకు నీకు వందనాలు ప్రభా. నశించుకున్న ఆత్మల విషయంలో ఇంకొక భారం మాలాధికం చేసి ఈ సువార్తను ప్రకటించచ్చు, అనేకులని రక్షణలకు నడిపించుటకు అట్టి కృపను మాకు మెండుగా దయచేయమని యేసు నామములో ప్రార్థించి మనవలు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడిని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసమైన సన్నిధి దినవంతం మనకు తోడైండునుగాక. ఆమేన్.